వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గల్ఫ్ మీద దాడి జరుగుతుంది. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం మధ్యప్రాచ్యంలో ఎలా వచ్చింది అంటే దాని ప్రకంపనలు భారతదేశంలో బాగా కనిపిస్తున్నాయి. నిజంగానే శ్రీశ్రీ గారు అన్నట్టు ఇది శ్రీశ్రీ గారి గురించి అంటారు, ప్రపంచం బాధ అంతా కూడా ఈయన బాధ ప్రపంచానిది అన్నట్టుగా. కొట్టుకోవడానికి వాళ్ళిద్దరికీ ఉంది. ఇజ్రాయెల్ బలవంతం పెడితే అమెరికా వాడు వచ్చి జాయిన్ అయ్యాడు ఇరాన్ వాడిని కొట్టడానికి. ఇరాన్ ఏమో చాకచక్యంగా చాలా స్ట్రాటజిక్గా కొట్టుకుంటూ వెళ్తుంది వాళ్ళని. దాని దెబ్బంతా కూడా మన మీద పడుతుంది. పోనీ ఇరాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉందా అంటే ఇరాన్ భారతదేశానికి వ్యతిరేకంగా లేదు. ఎందుకంటే భారతదేశం ఇరాన్కి సంబంధించినటువంటి నౌకకి షెల్టర్ ఇచ్చింది. అమెరికా వాడేమో దాన్ని శ్రీలంక వెనకాల కూల్చేసాడు ఒకదాన్ని. దానికి కూడా ఇరాన్ భారత్ని అక్కడ తప్పట్లేదు. అంతా జరిగిపోయింది. బట్ ఆ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలన్నీ కూడా దాదాపు $110 దాకా చేరుకున్నాయి మార్కెట్లో. దాంతో భారతదేశం మీద పడేటువంటి దిగుమతుల ఒత్తిడి మొత్తం అంతా కూడా కలిపి స్టాక్ మార్కెట్ను కుప్పకూలుస్తోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా 60 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఈ ఒక్కరోజే అసలు భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 12 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. మొత్తం నిఫ్టీలో 775 పాయింట్లు, సెన్సెక్స్ 2500 పాయింట్లు ఒకే రోజు లాస్ అయ్యాయి ఈ యుద్ధ నేపథ్యంలో. ఒక పక్కనేమో పండగ వాతావరణం అనుకుంటాం. పండగ వాతావరణంలో మరి ఇంత దారుణంగా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం ఈ గ్యాస్ సౌకర్యాలు వీటి మీద దాడులు జరుగుతూ ఉండడంతో ఖతార్లో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $110 మార్క్ దాటడం, ఈ మొత్తం అంతా కూడా ఇండియా మీద ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి షేర్లు దాదాపు 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోవడం ఇంకా పెద్ద లాస్ అయింది. దానికి రాజీనామాలు చేశారు చైర్మన్లు, పార్ట్ టైం చైర్మన్స్. తర్వాత నిఫ్టీలో 11% వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ పతనం మొత్తం బ్యాంకింగ్ రంగం మీద పడింది. బ్యాంకులు చాలా వరకు నష్టపోయాయనేటువంటిది తెలుస్తోంది. ఎక్కడికి పోతుంది ఇదంతా? దేశంలో ద్రవ్యోల్బణానికి ఒక రకంగా ఇది మూలం అవుతోంది అనేటువంటిది విశ్లేషకులు చెప్తున్నటువంటిది. ఈ యుద్ధం కనుక ఇంకొక వారం రోజులు ఇలాగే కొనసాగితే భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఇంకా కుప్పకూలుతుంది అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 60 లక్షల కోట్లు అంటే దాదాపుగా భారతదేశం బడ్జెట్ హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ అనుకోవచ్చు. రేపు పొద్దున్న ఎలా ఉంటుంది పరిస్థితి? కేవలం ఇది మనకి మాత్రమే కాదు, మిగతా దేశాల మీద కూడా ఉంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం రూపుదిద్దుకున్నాం. అలాంటి మన మీదే ఉంటే మనకంటే చిన్న దేశాలు అయితే ఇక చెప్పక్కర్లేదు. కేవలం అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి దానికి, నిర్ణయం తీసుకున్నటువంటి దానికి, ఇజ్రాయెల్ వాడు ఒత్తిడి పెట్టాడు ఇది అంటే ఇజ్రాయెల్ తోటి వెళ్ళి వెంటనే ఇరాన్ మీద యుద్ధం చేస్తామంటే ప్రపంచం మొత్తం అంతా కూడా ఏమవ్వాలనే ఆలోచన లేదు. అమెరికా కూడా ఒక పక్కన చూస్తూనే ఉన్నాం. దాదాపు వాడికి $32 ట్రిలియన్ అప్పులు ఉన్నాయి. $1.2 ట్రిలియన్ కేవలం వడ్డీకి కడతాడు. సో ఇప్పుడు అమెరికా కుప్పకూడడం కాదు, మొత్తం ప్రపంచాంతాన్ని కూడా నాశనం చేసే విధంగా ఉంది ఆర్థికంగా. ఆ తర్వాత మరి ఎలా ఉంటాయో జీవన పరిస్థితులు తెలియనటువంటి పరిస్థితి అంటున్నారు మార్కెట్లో విశ్లేషకులు. యుద్ధం ఆగాలి, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాలి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా జనజీవనం నార్మల్ అయితే తప్ప మార్కెట్ స్థిరపడడం అనేది, మార్కెట్ మళ్ళీ ఊపందుకోవడం అనేది జరగనటువంటి పని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. చూద్దాం మరి ఎలా ఉంటుందో, ముందు ఇంకా ఎంత నష్టపోవాల్సి వస్తుందో. ఇది స్టాక్ మార్కెట్ మీద ఉన్నటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.